మన పెద్దోళ్ళు మనకు సామెత చెప్పేవాళ్ళు, మీ అందరికి బాగా గుర్తుండేది. ఏంటి ఆ సామెత అంటే, మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు గోల పెట్టుకుందంట. అట్టుంది ప్రస్తుతం వైసీపీలో వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు మీడియాలో మాట్లాడుతూ, నేను స్పీకర్ గారికి కంప్లైంట్ చేశాను, ఎందుకంటే లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి రాజ్యసభ గ్యాలరీలో కూర్చొని వీక్షించడాన్ని నేను తప్పు పట్టట్లేదు. అయితే ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో అదే ఫోటోని యాజ్ ఇట్ ఈజ్గా సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం చేసడంతో పాటు ఒక తెలుగు న్యూస్ పేపర్ అండ్ పెద్ద దాని ఫ్రంట్ లైన్ పేజెస్లో ఆ ఫోటోని అదే యాజ్ ఇట్ ఈజ్గా ప్రచారం చేయటాన్ని, ఇదంతా రాజ్యసభ రూల్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, నేను కాదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఒకసారి వీడియో చెప్తారు, చూడండి. గ్యాలరీలో కూర్చున్న సభ్యుల గురించి ఫోటోలు టెలికాస్ట్ చేసే పద్ధతి ఇదివరకు ఎక్కడా లేదు. గ్యాలరీలో ఎవరున్నా కూడా నార్మల్గా టెలికాస్ట్ చేయరు, కానీ అన్యూహంగా నిన్న టెలికాస్ట్ చేశారు. గ్యాలరీలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మంత్రుల గురించి, ఎంపీల గురించి టెలికాస్ట్ చేయటమే కాకుండా సాక్షాత్తు ఈరోజు ఒక తెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఫోటో కూడా పబ్లిష్ చేశారు. దీనిపై కూడా మీరు ఎంక్వైరీ చేసి రూల్స్ ఎట్లా ఉన్నాయో, రూల్స్ దీని పర్మిట్లో అవుతాయా లేదా, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది. అసలు బ్రహ్మాండంగా చెప్తాడు, చూడండి. చూసారు కదా, ఇది మామూలుగా అయితే మరి నేను ఇంకా సామెత చెప్పానుగా, అమరావతి బిల్లు మీద మాట్లాడరా మగడా అని అంటే దాని గురించి కాదంట, పక్కన రాజ్యసభ గ్యాలరీలో లోకేష్ కూర్చోవటం పైన వచ్చినటువంటిది అభ్యంతరం మనోడు చెప్తున్నాడు. మామూలుగా మన లాయర్ రజనీ గారు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు, కానీ అదే తెలుగుదేశం పార్టీలోనో లేదా జనసేన పార్టీలో ఉంటే మన తెలుగువాడు ఆ గ్యాలరీలో కూర్చొని, అరే తెలుగు వాళ్ళ బిల్లుని ఆమోదించినందుకు ఆనందపడండి రయ్యా, మళ్ళీ దాని గురించి అంటే ఆ విధమైనటువంటి స్టైల్లో ఆమె ఎక్స్ప్లెనేషన్ చేసేది. వాస్తవానికి ఎవరు చెప్పినా చెప్పకపోయినా నిజంగా మనం గర్వపడాల్సినటువంటి విషయం. ఇప్పుడు లోకేష్ అనేటువంటి వ్యక్తి రాజ్యసభ గ్యాలరీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అమరావతి బిల్లు చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో ఆయన వీక్షిస్తూ ఆ బిల్ పాస్ అయింది అని అంటే, మరి ఇప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి గారి ఫీలింగ్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లోకేష్ గారు చక్రం తిప్పారు అక్కడ అని ఇండైరెక్ట్గా మనం అనుకోవాలి. చాలా అదృష్టం, నిజంగా తెలుగు వాళ్ళ అదృష్టం అది. ఒక తెలుగువాడు కుర్చీ వేసుకొని కూర్చొని మరి ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని తెచ్చుకున్నాడంటే, బహుశా చాలా రోజులు నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత బహుశా లోకేష్ గారు చాలా రోజుల తర్వాత అంత ధైర్యంగా, గుండె ధైర్యంగా చేసుకోగలిగించుకున్నందుకు మనం గర్వపడాలి. అందులో సిగ్గుపడాల్సిన పనే ఉంది, అందులో స్పీకర్కి కంప్లైంట్ చేయాల్సిన పనే ఉంది. అదే నేను చెప్పేది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైవి సుబ్బారెడ్డి గారు, మీరు అమరావతి బిల్ అనేది మీకు తెలుసో తెలీదో లోక్సభలోను రాజ్యసభలో మిమ్మల్ని ఎండగట్టేశారు. ఈ రెండు ఉభయ సభల్లో మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, మీకు మీరే వాకౌట్ చేసి బయటకు వచ్చేసారు. అంటే ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా మీరు చేసినటువంటి ఈ దమనకాండని, లేకపోతే మీరు చేసినటువంటి ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ని ప్రజలు కాదు ఎంపీలు కూడా చేదరించుకున్నారు. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. చాలా ఏళ్ళు పట్టింది తెలుగు వాళ్ళకు మళ్ళీ ఈరోజు రాజధాని కోసం ఒక వ్యక్తి గ్యాలరీలో కూర్చొని వీక్షిస్తూ రాజధాని బిల్లుని పాస్ చేయించుకోవటం అంటే తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవానికి ప్రతీకమైనటువంటి బిల్లు ఇది. ఆ రోజు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం నందమూరి తారక రామారావు గారు జెండా ఎగరేస్తే, ఇవాళ తెలుగు వాళ్ళ గౌరవార్థం కోసం లోకేష్ గారు గ్యాలరీలో కూర్చొని అమరావతి బిల్లుని పాస్ అయ్యేలా వీక్షణ చేసినందుకు సంతోషపడాలి. దానికి మనం ఎందుకు దాన్ని ఆ ఫొటోస్ అక్కడ వదిలేది ఏముంది? ఆయన కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు సెల్లో తీసుకుంటారు, సోషల్ మీడియాకు వదిలి ఉంటారు. అసలు దాని మీద స్పీకర్ కంప్లైంట్ ఇవ్వటువంటి ఏమన్నా అనాలోచితమైన నిర్ణయమా? మీకు ఏమన్నా బుర్ర బట్టలు చెడిపోయి ఏమన్నా మోకాల్లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా వయసు అయిపోవటం వల్ల ఎలా మాట్లాడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. కానీ గర్వపడాలయ్యా. మీరు చెప్తారుగా సోనియా గాంధీని గడ్డలాడించాడు మా పులిబిడ్డ అని. ఇలా
ఆ లెక్కలో చెప్పుకునే గడాగడా ఆడించలేదు, కానీ మన రాష్ట్రానికి ఏం కావాలో ఆ బిల్లు కోసం ఒక వ్యక్తి చిత్తశుద్ధిగా ఆడ కూర్చున్నందుకు మనం సంతోషపడాలి, ఆనందపడాలి. అలా ఆ గ్యాలరీలో వీక్షించినందుకు మనం సగర్వంగా తెలుగు వాళ్ళ గొప్పతనం. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏలో కీలక భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు, అలాగే రాజ్యసభలో కూడా కీలకంగా కావటం వల్ల ఒకవేళ బీజేపీ మైత్రి బంధం దృఢంగా ఉండటం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగులు ముందుకు వేశారు. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఏం చెప్పినాడు అందరికి గుర్తుంది. యా పార్టీ అయితే ఏముందయా, మాకు ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టమని సంతకం, ఇమీడియట్గా మద్దతు ఇస్తాను అన్నాడు. సరే, డెలివరీ అయిన తర్వాత ఆడా మగ ఎవరైనా చెప్తారు, డెలివరీ కాకముందు చెప్పినాడు కదా. సరే, ఏమైపోయింది చివరికి ఎన్డీఏకి మేము ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మద్దతు వచ్చింది, మాతో పెద్దగా పని లేదన్నాడు. కొన్ని రాజ్యసభలో తక్కువగా ఉంటున్నారు కదా, అక్కడేమైనా చేస్తామంటే మనకున్న కేసుల భయానికి, మనకున్న సిబిఐ కేసులకు, సిఐడి కేసులకి, అలాగే వివేకానంద గారి హత్య కేసు సిబిఐ విచారణలకు, వీటన్నిటికీ భయపడిపోయి వాళ్ళు అడిగిన ప్రతి చోట సంతకాలు పెట్టాం. అంటే ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాన్ని ఏంటి, 2014లో రాష్ట్ర విభజన చెంది కట్టుబట్టలతో బయటకు వచ్చినటువంటి రాష్ట్రానికి ఈరోజు ఒక రాజధాని చట్టబద్ధత కల్పించినటువంటి అంశం. అది తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవానికి ప్రతీకమైనటువంటి అంశం. అంత గొప్ప చారిత్రకమైనటువంటి అంశంలో లోకేష్ గారు పాపం గ్యాలరీలో కూర్చొని, సరే మీ భాషలో చెప్పాలంటే అక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరు, భయపెడితే భయపడేవాళ్ళు. తెలుగు వాళ్ళ కోసం ఆ గ్యాలరీలో వీక్షించి బిల్లును ఆమోదించుకున్నందుకు మనం గర్వపడాలి. మనం గత 5 ఏళ్ళు ఎలాగో చేయలేకపోయాం. మన బతుకంతా గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. మా అన్న పులి గజేతగాడనంటే అందరూ ప్రజలు ఓట్లు ఎగబడేసిన తర్వాత అర్థమైంది, గజేతగాడంటే గజం మాత్రమే ఈదగలిగిన ఈతగాడని చెప్పేసి అందరికి అర్థమైపోయి ఎవరికి వాళ్ళే చెప్పుకుంటే సిగ్గుపోయిద్ది, కప్పుకుంటే మానం పోయిద్ది అనే పరిస్థితిలో నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా మేము 3 రాజధానులు వేస్తాం, 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, లేకపోతే పోలవరం ఎత్తు తగ్గిస్తాం, పోలవరం ప్రాజెక్ట్ని 2024లో కంప్లీట్ చేస్తాం. ఇట్లా అనేకమైనటువంటి పిచ్చి ప్రకటనలతోటి రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రాన్ని దివాళా చేస్తారు మీరు. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ అబ్బాయికి ఒకసారి కూర్చోబెట్టి చెప్పాల్సింది, అయిపోయింది అబ్బాయి, ఇక మనం చేతులు ఎత్తేద్దాం, ఇక ఈ రాజధాని విషయం గురించి మనం మాట్లాడుకోవద్దు, ఇక రాజధాని అమరావతి దాని గురించి మనం మాట్లాడదాం. అమరావతిలో ఏమైనా తప్పులు జరిగితే ఆ తప్పుల్ని ఎత్తి చూపిద్దాం. బాబీ గన్ను, లేకపోతే మామీ గన్ను, లేకపోతే మా కొకైను, మా డ్రగ్స్ ఇలాంటివి కాకుండా ఇలా ఉందామని చెప్పి మీ వాడికి సలహా ఇచ్చేసి, ఎట్లాగో శాసనసభకి రాడు, శాసన మండలిలో వచ్చినా ఉపయోగం లేదు కాబట్టి మీ అందరి కోసం దేవుడు బహుశా ఒకవేళ ఇంతవరకు ఎవరు కూడా ఊహించుండరు రాజధానిని మారుస్తారు అనేటువంటి ఊహ భవిష్యత్తులో ఎవరికి రాలేదు. ఇది ఒక గుణపాఠం లాంటిది కాబట్టి ప్రభుత్వాలు కూడా మేల్కొని దాన్ని గెజిట్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఒక రకంగా లోకేష్ గారు ఇంతటి చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అభినందించాలి.